తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభు పుట్టుక, ఆయన జీవితంలో దేవదూతల యొక్క పాత్ర అనే అంశాన్ని బట్టి లేఖనానుసారంగా క్లుప్తముగా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభు పుట్టుక ఆయన జీవితంలో దేవదూతల పాత్ర చాలా ప్రముఖ పాత్ర వహించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుందండి. దేవుని సన్నిధానంలో దేవదూతలు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనని స్తుతిగానాలు చేసేటటువంటి వారుగా ఉంటున్నారు. ఆ దేవదూతలో ఒక దేవదూత గాబ్రియల్ దేవదూత. ఈ గాబ్రియల్ దేవదూత ప్రియ దేవుని పిల్లలారా, ఆ తండ్రి అయిన దేవుడు తన సంకల్ప నెరవేర్పులో భాగముగా భూలోకంలో ఏ వ్యక్తులైతే దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడో, లేకపోతే ఏ ప్రజలను ఎన్నిక చేసుకుంటున్నాడో, ఆ ప్రజలకు ఆ సంకల్పంలో ఉన్నటువంటి ఆ మాటలు, ఆ కార్యాలు జరిగించటానికి, వారికి తెలియపరచటానికి ఆ పరలోకం నుండి ఆ దేవుని మాటలు తీసుకొని వచ్చి భూలోకంలో తన ప్రజలకు చెప్పటానికి వార్తాహరుడుగా ఉన్నటువంటి దూత పేరే గాబ్రియల్ దూత. సో మరొక దూత కూడా మనం ఆలోచన చేస్తే మికాయేల్ దూత. ఈ మికాయేల్ దూత యుద్ధానికి ఉపయోగించేటటువంటి దూత. తన ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ సమయంలో విజయానికి మరి ఆ దూతను పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఆ టాపిక్ క్రీస్తు ప్రభు పుట్టుకలో దేవదూతల పాత్ర కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టుక ఆ టైం లేదా కాలం పరిపూర్ణప్పుడు టైం ఆసనం కాబోతున్నది గనుక దేవుని దగ్గర నుండి గాబ్రియల్ దూత, ప్రియ దేవుని బిడ్డలారా, గలిలయలోని నజరేతు అనే ఊరిలో ఉన్న కన్యమరియ దగ్గరికి వచ్చాడు. వచ్చి కన్యమరితో మాట్లాడుతున్న సంభాషణ, ఆ కన్యమరితో ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఆ కన్యమర్య ఎట్టి స్థితిలో ఉంది అప్పటికి అనేది లేఖనంలో స్పష్టమైన వివరణ మనకు కనబడుతుంది. మొట్టమొదట ఆ దూత వచ్చి ఆ యొక్క కన్యమరియతో ఏం సంభాషించి ఆ మరియను ఒప్పించాడో వివరణాత్మకంగా లోకసువార్తలో మనం చూస్తూ ఉంటామండి. చూడండి, లోకసువార్త 2వ అధ్యాయము మరి 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆ భాగంలో మనకు స్పష్టంగా కనబడుతుందండి. మీరు తర్వాత చదవండి. అక్కడ ఏంటంటే ఆ దూత కన్యమరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నువ్వు కృప పొందితివి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఈ మాటలు చెప్తూ ఉండేటప్పటికీ మరియా భయపడిపోతుంది. కంగారు పడిపోయి భయపడుతుంటే వెంటనే దూత చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నీ గర్భాన్ని పుట్టబోయేటటువంటి ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన చేసే పని ఏంటి అంటే, మరియతో చెప్తున్న మాట అండి, దావీదు సింహాసనాన్ని యుగయుగాలు ఏలుతాడు. ఆ యొక్క యాకోబుని యుగాలు ఏలేటటువంటి వాడు నీ గర్భాన పుట్టబోతున్నాడు అనేటప్పటికీ వెంటనే కన్యమరియ ఒక షాక్ అయిపోయింది. ఇది ఎలా సాధ్యము, పురుషుని ఎరిగిందాననే అని చెప్పగానే ఆ దూత అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మలో గర్భం ధరిస్తావు, పుట్టబోవాడు పరిశుద్ధుడు గనుక దేవుని కుమారుడుగా ఉంటాడు అని చెప్తే మొత్తం మీద మరియా ఏకీభవించిందండి. ఏమంటుందో ఆ మాట అయితే చదువుకుంటా చూడండి. మరి మొదటి అధ్యాయము లోకసువార్త 37 అండి. అప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాడు. బాగుంది. సో మరియా అంగీకరించింది. దేవుని సంకల్పము ఎప్పుడో ముందుగా దేవుడు నిర్ణయించుకున్న సంకల్పం టైం ఆసన్నమైనది కనుక ఆ ఆసన్నమైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసేసుకున్నాడు, సెలెక్ట్ చేశాడు. సో ప్రవచన ప్రకారం అయితే ఆమె ఆ యొక్క కన్యమర్య ద్వారా కుమారుడు పుట్టేది ఎక్కడ అంటే యోధా బెత్లెహేములో. సో క్యాండిడేట్ని అంటే ఆ యొక్క కన్యమర్యను ఎన్నిక చేసింది ఎక్కడ, గలిలయలోని నజరేతులో. మొత్తం మీద చాలా లాంగ్ డిస్టెన్స్, 100 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ సమయంలో అప్పటికే కన్యమరియ
యోసేపుతో ప్రదానం చేయబడింది కనుక ఆయన ఏం చేశాడు, ఆయన వెంటనే విడనాడాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ విషయము ఎవరికి తెలిసింది, యోసేపు గారు తెలిసింది అనుకుంటా. వెంటనే దేవుడు మరలా రెండో మాటగా యోసేపు దగ్గరికి దూత వచ్చాడు. ప్రత్యక్షమై చెప్తాడు దూత. చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడిచిపెట్టయితే పోతుంది అని అనుకున్నాడు. ఏమండి, రహస్యంగా విడిచిపెట్టేసిన ఆమెను ఎందుకు విడిచిపెట్టిన కారణం అడిగిన పరిస్థితి చేదుగానే ఉండొచ్చు. సో ఎందుకు విడిచిపెట్టేస్తున్నాడు అని అంటే, ఆమె ఇశ్రాయేల్ లెక్క ప్రకారం ప్రదానం చేయబడితే వివాహం అయిపోయినంత మరి పని. వారు వివాహం అయ్యేంత వరకు కూడా వారు ఏకం కాకూడదు. సో ఏకం కాకుండానే ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించటము మరియమ్మ గారికి తెలుసు, చెప్పిన దూత గారికి తెలుసు, ఈ కార్యం జరగటం నిర్ణయించింది దేవునికి తెలుసు. సో ఈ మధ్యలో యోసేపు కూడా తెలిసిపోయింది. అందుకని విడిచిపెట్టాలనుకున్నాడు. ఇంకా ప్రజల్లోనికి పొక్కలేదేమో. ఇక ఆ విషయం కానీ తెలిసే ఉంటే ఆమె ధర్మశాస్త్రంపై రాళ్లతో కొట్టి చంపాలి. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలైనటువంటి వారి ఎడల దేవుడు ఎంత సెక్యూరిటీ తీసుకుంటాడంటే, తన పనిని జరిగించడానికి రిస్కులో పడినట్లుగా వారున్నా రిస్కులో నష్టం కలగకుండా వాటిని తప్పించటము దేవుని యొక్క స్టైల్ అండి. అది అలా ఉంటాయండి దేవుని యొక్క పనులు. సో మరియను రాళ్ళతో కొట్టి చంపేటటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం తన జీవితంలో కనబడుతూ ఉన్నా, ఆనాటి ఏ మతాధికారులు కూడా మరియమ్మ గారిని ఏ మాట ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు అడిగినట్లు కనబడట్లే. యోసేపు గారు ఒకడే విడనాడాలనుకున్నాడు, కానీ అక్కడ కూడా తన ఆలోచనలన్నీ కూడా తలకిరిందులు చేసి, నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు అంటాడు దేవుడు. చాలా పని మన ఆలోచన కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ మన ఆలోచన తలకిరిందులు చేసి ఆయన ఆలోచన మన ద్వారా నెరవేర్చుకునే సమర్థుడైన, ఎందుకంటే మన ఆలోచనలన్నీ మన తలం పుట్ట క్రితం ఎరిగిన వాడు కనుక, ఈ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గర్భం ధరించి అంగీకరించినట్టు మరీకు ఏ విఘాతం కలగకుండా ఉండాలి అంటే, మళ్ళీ వెంటనే రెండో పర్యం దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి, ప్రేమ దేవుని పిల్లలారా విషయాన్ని చెప్తున్నాడు. అదే దేవదూత మరియ దగ్గర సందర్భం వేరు, ఇప్పుడు యోసేపు దగ్గరకు వచ్చి చెప్తున్న మాట సందర్భం కూడా వేరు. ఏమండి, ఆమె గర్భం ధరిస్తున్నావు పరిశుద్ధాత్మలని చెప్పాడు. అదే మాటను కూడా యోసేపు గారికి చెబుతూ ఆయన చేసే పని అక్కడ యుగయుగాలు రాజ్యం వెళ్తాడు అనే మరియతో చెప్తే, ఇక్కడే తన ప్రజల యొక్క పాపాల నుండి విమోచించిన రక్షకుడిగా పుడుతున్నాడు అని ఎవరితో చెప్పారు? యోసేపు గారితో చెప్పారు. సో ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. చూడండి ఏమనంటే 20వ వచనం, మొదటి అధ్యాయం 20-21. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఇంకా ఆయన తోడుంటాడు అని మానియలుగా ఉంటాడని ప్రవచనం ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసింది అంటే, దేవదూతలు ఎప్పుడైనా దేవుడు చెప్పమన్నదే చెప్తారు. ఇక్కడ దేవదూత మన కొరకు అని ఉపయోగించట్లే, మన కొరకు అంటలేదు, మీ కొరకు, మీ తన ప్రజలను తన ప్రజలైనటువంటి వారు రక్షించడానికి అని చెప్తున్నాడండి. కనుక దేవదూతలు దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పటం వరకే. తర్వాత ఆ ప్రకారము వాళ్ళకి విఘాతం కలగకుండా కాపాటంలో కూడా ఆయన చక్కటి మార్గాలు తండ్రి అయిన దేవుడు ఏదైతే బోధించి పంపిస్తున్న ఆ మార్గాలు చెప్పే వారు ఆ పని జరిగిస్తున్నప్పుడు ఇబ్బందుల్లో ఎదురైనా వాటిని తప్పించడానికి కూడా దేవుడే చర్య తీసుకున్నట్లు మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఆయన పని కొరకు ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే అన్ని పరిస్థితులు కూడా దేవుడే వారిని కాపాడి నడిపిస్తాడంటూ చక్కగా మనకు అర్థమవుతుంది. సో ఇక మూడో మాటగా చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఇక అన్న టైము రానే వచ్చేసింది. గర్భవతి అయిన బిడ్డకి అంటారు కదా, ఆమె ప్రస్తుతం నిండటానికి టైం వచ్చింది. ఆ టైం ప్రకారంగా యోధా మరి నజరేతు నుండి యోధా బెత్లెహేము వెళ్ళారు. అక్కడ ప్రస్తుతం నిండగానే మనందరికి తెలుసండి, నిండుగానే మొత్తం శిశువుని ప్రసవించేసింది. స్థలమలేని పరిస్థితి,
చాలా పనులు చెప్పుకున్నాం. అక్కడ ఎవరు కూడా కరుణ మరి దయ చూపనటువంటి స్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయన అక్రమకారుడిగా పుట్టాడనేటువంటి ఒక విధానం లోకమంతా తెలిసిపోయింది కనుక ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు. ఏమండి? కనుక ఆ స్థితిని బట్టి మొత్తం మీద భరించారు. ఈ మాట పుట్టిన తర్వాత ఏమండి? పుట్టిన తర్వాత పుట్టాడు. ఎప్పుడు? యోసేపుకి మరీకి చెప్పినటువంటి ఆ టైంని, ఆ సందర్భాలు వేరైనా ఇప్పుడు అక్కడ నుండి గర్భం ధరించిన తర్వాత డెలివరీ అయిపోయిందని, ప్రసవించిందంటే 9 మాసాల వ్యవధి గడిచిపోయింది. యోధా బెత్లెహేములో మరి నజరేతులో ఉన్నటువంటి ఆ వాగ్దానము అలా ఇదిగో యోధా బెత్లెహేముకి వచ్చింది. ఈ 9 మాసాలు అయిన తర్వాత ఆమె ప్రసవించిన తదుపరి ఇప్పుడు దూత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాడు. మూడవ దూత పాత్ర కదా మనం మాట్లాడుతుంది యేసుప్రభు పుట్టుకని గురించి. మూడవ మాటగా చూస్తే ఏం చేశాడంటే లోకసువార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందని కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటా సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చీకటిలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఆ వెలుగుగా ఆ దూత వెలుగు వచ్చి వారికి మాట చెప్తున్నాడు. అంటే ఎంత? 9 మాసాలు గడిచిపోయిన తర్వాత, పుట్టిన తర్వాత చెప్తున్న మాట ఇది. ఆల్రెడీ యేసుప్రభు పుట్టేశారు, ఆనవాళ్ళు చెప్పారు, పొత్తుకుల చుట్టూ ఆనవాళ్ళు చెప్పారు. మొత్తం మీ దూతలు వెళ్ళి ఈ యొక్క గొర్రెల కాపరి వెళ్ళి యేసుప్రభు చూడటం జరిగింది. మొట్టమొదట చూసింది వారే. మొట్టమొదట యేసుప్రభు సువార్తను, లేకపోతే యేసుప్రభు పుట్టినటువంటి ఆ వార్తను వారు ప్రకటించింది కూడా గొర్రెల కాపర్లేనండి. గొర్రెల కాపర్లే ఎందుకు వెళ్ళారు? గొర్రెల కాపరికి ఎందుకు చెప్పబడింది అని అంటే దానికి కొంత వివరణ చెప్పాలండి. సో మనకు ప్రస్తుతం కనుక ఆ మూడవ మాటగా గొర్రెల కాపర్లకు దూత పుట్టిన తర్వాత రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవదూతల కొరకు పుట్టలేదండి ఆయన. దేవదూతలకి వారు చెప్పమంటే చెప్తారు, వారు ఏది చేయాలని బోధించమంటే ఆ మాట చెప్పడానికే కాక తప్ప, అంటే దేవదూతల కొరకు పుట్టలేదు అంటే మనందరి కొరకు పుట్టినట్టే. పుట్టాడని చెప్పారు. ఆయన తిరిగి లేచాడు అని అంటే తిరిగి లేచాడు అని ఆ యొక్క సమాధి చేయబడిన తర్వాత రాత్రిని టొర్లించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం చేసి తెలుసా? ఆ యొక్క మగ్దలేని మరియకు శిశువు మరి అక్కడున్న వ్యక్తులు చెప్పింది దూతేనండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పుట్టాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పాడు కనుక దూతలో, ఆయన పుట్టి మరణించి తిరిగి లేచింది, నిన్ను నన్ను రక్షించాడు కనుక రక్షణ సువార్తను మనం చెప్పాలి. దేవదూతల కొరకు పుట్టలేదు కనుక ఆ మాట చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఇక నాలుగో మాటగా చూస్తే పుట్టిన తర్వాత దేవదూతలు పరలోక సైన్య సమూహము, అంటే లోకసువార్త 2:13-14 ఆ పరలోక సైన్యం చక్కటి పాట పాడినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి? నాలుగో మాటగా ఇక 5వ మాటగా చూస్తే ఆయన పెద్దవాడైపోయి మరి 30 సంవత్సరాలు వచ్చి బాప్తిస్మం పొందిన తర్వాత ఇప్పుడేంటి సువార్త ప్రకటించ సిద్ధపడుతున్న సమయంలో మరి సాతాను చేత శోధింపబడినప్పుడు అవి తీరిన తర్వాత ఆ దేవదూతలు వచ్చి బలపరిచినట్లుగా మత్తయి సువార్త 4:11 మనం చూస్తామండి. దేవదూతలు బలపరిచినట్లుగా. మరి 5వ మాటగా చూస్తే ఆ గెత్సెమనే తోటలో ఆయన ఆయన ఎంతో బాధపడుతూ చెమట రక్తపు బిందువులుగా అంత విరహవేదన, అంత బాధపడుతున్న సందర్భంలో దూతలు వచ్చేని బలపరిచినట్లుగా లోకసువార్త 22:43 మనం చూస్తామండి. ఇంకా మనం చూసిన ఇంకో మాటగా చూస్తే ప్రియమైన సోదరుడా, ఆయన క్రీస్తుతో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన లేచాడు అని మరి యోహాను సువార్త 28 కూడా మనం చూస్తుంటాం, మత్తయి సువార్త 28 కూడా మనం చూస్తుంటాం. సో ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఒక మాట ఏంటంటే, సోదరుడా, దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ బిడ్డలకి ఎదురవుతున్న పరిస్థితులలో ఆయనే కాపాడి ఆ పరిస్థితుల్లో నుండి చిక్కుకొనకుండా వారిని విడిపించి
తన పని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా ఆ బిడలేడ తన సంకల్పం నెరవేర్చుకుంటానికి దేవుడు ఎంత సహాయము సహకారము ప్రొటెక్షన్ కాపుదలు ఇస్తాడో మనకు అర్థమవుతుంది. యోసేపు మరియలు వారు దేవుని చిత్తాన్ని జరిగించటంలో వాళ్ళు వాడుకున్నప్పుడు దేవదూతల ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేయించాడు అనేది మనకు అర్థమవుతుంది. మరొక మాటగా చెప్పాలంటే 2 సంవత్సరాల్లోపు మరి చంపబడుతున్నారు అన్న సందర్భంలో కూడా ఇదిగో ఐగుప్తు దేశానికి పారిపో అని అక్కడికి ఐగుప్తు పంపించినట్లు కూడా దేవదూత ద్వారా తెలియపరిచి పంపించినట్లు మరలా తిరిగి తీసుకొచ్చినట్లుగా అదే మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నీకు నాకు మనకు కూడా ఆయన చిత్తానుసారంగా మనం నడవటానికి ఇష్టపడినట్లయితే ఏమండి 34 కీర్తనలు అంటాడు, దేవుని భయం భక్తి కలిగి ఉంటే దూతలు కావలు ఉంటాయి అంటాడు. ఆయన చిత్తానుసారం జరిగిస్తుంటే ఆయన పనులుగా ఆయన చిత్తాన్ని కానీ ఆయన మన జీవితం అంకితం చేసుకుని నడుస్తూ ఉంటే జైల్లో పెట్టిన పేతురు దేవదూతలు విడిపించలేదా? పౌలు గారు సముద్రం ప్రయాణం చేస్తుంటే ఆ ప్రమాదంలో నీకు ఎటువంటి ప్రమాదం లేని దూతల ద్వారా చెప్పలేదా? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన చిత్తానుసారంగా రక్షణ పొందుకున్న మనం కూడా మన రక్షణ సువార్తను తెలియపరుస్తూ ఉన్నప్పుడు దూతలు కావలు ఉంటాయి. చిత్తానుసారం జరిగినప్పుడు దూతలు కావలు ఉంటాయి. యోబు గారిని మీరు చూసుకుంటే చుట్టూ కంచివేయలేదా? అంటే దేవుని పని కొరకు కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన కాపుదల ఆయన తోడు మనకు ఉంటుందండి. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా ఎదురవుతున్న పరిస్థితులకు ఆయన తోడు ఉందని, ఆయన చిత్తానుసార సంకల్పంలో భాగం మనం ఉన్నామని కంగారు పడిపోకుండా ఆయన చిత్తాన్ని మనం జరిగించుకుంటూ వెళితే తప్పనిసరిగా విడిపిస్తాడు, మాట తప్పనివాడు. కనుక ఆ తగిన సమయమందు హెచ్చించేటువంటి విధానంలో ఆయన కృప ఆయన సహాయం చేస్తాడు అనే విషయం మనం గమనించి తొట్టుపడలేక నుండి కృపనేవలు కోరుకుంటూ ఈ మాట